ఆరాధించగలిగాం, స్థుతించగలిగాం, ఆయన నామాన్ని మహిమపరచగలిగాం. మళ్ళా ఆయన బలలో చేయడానికి ముందుగా సరిచేయబడిన హృదయంతో ఆయన బలలో చేయగలుగుతాం. దేవుడు మనం చూసుకొని ముందుకు పెడదాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 14వ అధ్యాయం 19, 20, 21, 22. 19, 20, 21, 22. మొదటి వచనం చదువుతాను, రెండవ వచనం చదవండి, 22 అందరం కలిసి చదువుదాం. అంత్యోక్యయు ఈకొనియు యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం అతన్ని ఇచ్చిరి. వారు పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండవలెను, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను వారిని హెచ్చరించి ప్రారంభించారు. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మరొక ప్రభుత్వం మరియు రీతిలో మీ సన్నిధిలో మేమందరము కూడి మోకరిని ప్రార్థించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, అయా తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా ఏదైతే మీరు మాతో మాట్లాడారో అది నెరవేర్చుకుంటూ మరలా సరిచేయబడిన హృదయంతో మీ వాళ్ళలో చేయడానికి, మీరు చూడడానికి మేము ఆధారపడుతుండగా మీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మీరు మాట్లాడండి. మీ ఆత్మకార్యం జరిగించండి, మీ బిడ్డలు మీరు బలపరచండి. నేను ఇది అనుకుని నాయన నన్ను మరుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, తద్వారా నేను ఏ బిడ్డలతో మాట్లాడి గొప్ప కార్యం జరిగిస్తారని నేను మీ జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువు చేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాను. మనము అనేక పర్యాయాలు దీన్ని ధ్యానించుంటాం. ఈ అధ్యాయాన్ని ధ్యానించుంటాం, 14వ అధ్యాయం. అయినప్పటికీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చూసాం, అంత్యోక్య నుండి ఈకొని యూదులు వచ్చి జన సమూహాలను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిందని అనుకుని పట్టణం వెలుగుతుంది. చనిపోయాను అనుకుని అతనిని పట్టణం వెలుగులకు వీడ్చినటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అసలు ఈ అధ్యాయం మొదట్లోకి వస్తే ఏమిటి అసలు, ఎందుకు ఈ మాటలు ఆయన వీడ్చడం ఎందుకు, తర్వాత చనిపోయారు అని అనుకోవడం ఎందుకు, ఆ తర్వాత చివరిలో అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించుకోవాలను వారిని అని హెచ్చరించవలసి ఎందుకు అంటే మనం ముందుకు వెళ్దాం. 14వ అధ్యాయమే మొదటి వచనం. కాబట్టి ఈకొనియాలో జరిగినది ఏమనగా, ఎక్కడ ఈకొనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించి వారు తేటగా బోధించినందున దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించినందున ఏమైందంట, అనేక మంది విశ్వసించారు కదా. తర్వాత రెండవ వచనం అయితే నేను చదువుతున్నాను. రెండవ వచనం, అయితే ఆ
అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించిరి. తేటగా బోధించినందువల్ల ఏమైంది? అనేక మంది విశ్వసించారు. మరి ఇప్పుడు ఎవరు ఉండవలసిన ప్రకారం అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురికొల్పారు. అవిధేయులైనటువంటి వారు అన్యజనులను పురికొల్పారు. తేటగా బోధించితే విని లోబడినటువంటి వారు ఏమయ్యారు? విశ్వసించారు. అయితే ఈ అవిధేయులైనటువంటి వారు ఏం చేశారు? పగ పుట్టించారు. పగ పుట్టించి కదా ధైర్యంగా వీరు కాబట్టి కూడా వచ్చారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ బహుకాలము గడిపి సూచిక్రియలను అద్భుతములను చేయుచు తన కృపా వాక్యమును సాక్ష్యం ఇప్పించుచుండెను. అనేక సూచిక్రియలు చేస్తున్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు. తర్వాత తన కృపా వాక్యాన్ని కదా సాక్ష్యం ఇస్తూ వాక్యాన్ని బోధిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి వారికి నచ్చినటువంటి పరిస్థితి. పగ రేపుకున్నారు, పగ పుట్టించారు. అనేక మంది వారి మీదకి పురికొల్పడానికి నిర్ణయించుకున్నారు. అక్కడ అంశం ఏంటంటే కృపా వాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. దేనికి సాక్ష్యం ఇస్తా ఉన్నారు? వాడు దేవుని యొక్క కృపా వాక్యమునకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలా సాక్ష్యం ఇస్తూ బోధిస్తున్నప్పుడు వారిలో ఇంకా కదా తేటగా బోధిస్తే ఏమైంది? అనేక మంది విశ్వసించారు. అనేక మంది విశ్వసిస్తే అది వారికి నచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే అవిధేయులు ఉన్నారో, ఎవరైతే లోబడినటువంటి వారిగా ఉన్నారో వారు పగపుట్టించుకున్నారు, రేపారు. ఇక్కడైతే దేవుని యొక్క కృపా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారిలో ఇంకా అది పెరుగుతూ ఉంది, భేదాలు పుట్టిస్తూ ఉంది. అప్పుడు వారు ఏమనుకున్నారంటే ఆ పట్టణపు జన సమూహంలో భేదం పుట్టగా కొందరు యూదుల పక్షంగా, కొందరు అపోస్తుల పక్షంగా ఉండేది. అయితే వారందరూ వీరు ఎప్పుడైతే బోధిస్తున్నారో వీళ్ళని ఏం చేయాలనుకున్నారంటే, చూడండి 5లో చివరి భాగం చదువుతున్నాను కదా, తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవలనని వాళ్ళు ఏమనుకున్నారు? పగ పుట్టించారు, ఒకళ్ళు ప్రేరేపించుకున్నారు. ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? రాళ్ళు రువి చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఇది మన అంశాలు కదా. మన అంశం ఏముంది? రాళ్ళు రువి ఆయన్ని చంపడానికి నిర్ణయించుకొని కొట్టి చనిపోయాడు అనుకుని ఈడ్చి కదా పట్టణం వెలుపులకు ఈడ్చుకొని తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకుని వెళ్ళారంటే వారు విశ్వసించినటువంటి వారు ఏమనుకున్నారు? అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులు ఒకరొకరు పురికొల్పుకొని ఆయన తీసుకుని చంపాలి, రాళ్ళు చంపాలని అనుకున్నారు కదా. ఈ పరిస్థితి ఆయన ఎరిగి ఏం చేశాడు? లుస్త్రకును, దెర్బేకును చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఇది ఇక వీళ్ళు వినే స్థితిలో లేరు. ఏటగా బోధిస్తే కొంతమంది ఏమయ్యారు? లోబడ్డారు, విన్నారు, దేవుని అంగీకరించారు, విశ్వసించారు. కాబట్టి వినటువంటి వారు అన్యులకు కదా లోబడినటువంటి వారి యొక్క ప్రవర్తన వీరికి అర్థమయ్యి అక్కడి నుంచి లుస్త్రకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి దెర్బేకు వెళ్ళిపోయారు కదా. ఇక్కడ మనకి 4 పట్టణాలు కనిపిస్తాయి. 1 అంతియోకియ, 2 ఈకొనియా, లుస్త్రా, దెర్బే. అంతియోకియ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే ఇవి కల్తీ దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలు, వరుసగా ఉన్నటువంటి పట్టణాలు కదా. అంతియోకియ నుండి ఈకొనియాకి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈకొనియా నుండి దెర్బేకు 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అదేవిధంగా ఈకొనియా నుండి లుస్త్రాకు ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ప్రాంతాలు అన్నమాట. అదంతా వరుసగా ఉన్నటువంటి పట్టణం తర్వాత పట్టణం ఉన్నటువంటి ఆ ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి పౌలు నిర్ణయించుకున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరైతే తేటగా అంగీకరిస్తున్నారో వారు అంగీకరించబడి వారిని బలపరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అనేక పట్టణాలను బోధించుకుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు బోధిస్తూ బలపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన లుస్త్రలో ఇక్కడ నుంచి అయిపోయింది, ఈకొనియాలో ముగించుకున్నాడు. వాళ్ళు రాళ్ళు రువ్వడానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు? లుస్త్రకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళ్ళగానే అక్కడ బలహీన పాదముల గల ఒకడు అక్కడ ఏమున్నాడంటే బలహీన పాదములు కలిగి అవిటివాడైనటువంటి ఒకడు ఉన్నాడు. అతని కోసం మనం ఇందాక చెప్తున్నాం, తన కృపా వాక్యమునకు సాక్ష్యం
సాక్ష్యమిచ్చుచు అనేక సూచక క్రియలను అద్భుతములను చేయుచుండరి అని ఇందాక చదువుకున్నాం. కాబట్టి అనేక సూచక క్రియలు అద్భుతాలు చేస్తున్నటువంటి పౌలు ఏం చేశాడంటే లుస్త్రకు వెళ్ళగానే లుస్త్రలో ఎవరు కనిపించారు? బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే బలహీన పాదములు కలిగిన వ్యక్తి కనిపించాడో అతన్ని ఆయన అద్భుతాలు కదా సాక్ష్యం చెప్తూ అద్భుతాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దేవుని ఆత్మ వారి మీద ఉండి బలంగా వారిని వాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అతని కోసం ప్రార్థించినప్పుడు అతను తిరిగి లేచి బలపడి స్వస్థపడి చక్కగా నడవటము, కుంటివాడే ఎన్నడను నడవలేక కూర్చుని ఉండేవాడు పౌలు ప్రార్థించిన వెంటనే లేచి నడిచినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉండేది కనుక అతనికి స్వస్థత కలిగిను అని ఉంది. కనుక అలా లుస్త్రలో బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి స్వస్థపడుట అక్కడ వారందరూ చూశారు. ఎప్పుడైతే చూశారో ఏమనుకున్నారంటే 12వ వచనం ఎప్పుడైతే ఈ లుస్త్రలో ఈ అద్భుత కార్యం జరిగిందో బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి స్వస్థత పొందాడో, అమ్మో వీళ్ళు ఎక్కడి నుంచి దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు ఎవరు వీరు పౌలు దేవతలు మనుష్య రూపము దాల్చి మన దగ్గరికి వచ్చాడు కనుకనే ఈ బలహీన పాదములు పుట్టినది మొదలుకొని బలహీన పాదములు కలిగినటువంటి అతన్ని స్వస్థత పొందుకోవడమే కాదు తిరిగి లేచి నడుస్తూ ఉన్నాడు అని వారికి అర్థమయ్యి వారికి ఏం పెట్టారు? బర్నబాకి ఏం పేరు పెట్టారు? ద్రుపది అని పెట్టారు. పౌలుకైతేనేమో ఏం పేరు పెట్టారు? ముఖ్య ప్రసంగి అయిన పౌలుకి హెర్మే అని పేరు పెట్టారు. అంటే వారి యొక్క దేవతల పేర్లు పెట్టారు. ఆ పేరు పెట్టి ఇప్పుడు వీరికి ఏమర్థమైంది? ఈ పేరు పెట్టడం ద్వారా, ఈ స్వస్థత కలగడం ద్వారా, దేవుని యొక్క కృపావాక్యము వారి మధ్య ప్రకటించడం ద్వారా, అనేక మందికి తేటగా బోధించడం ద్వారా, విశ్వసించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అన్యులు, ఎరగినటువంటి వారు, యూదులు, దేవునికి యోగ్యంగా లేనటువంటి వారికి ఏమర్థమైంది? ఏమర్థమై ఉంటుంది? వీళ్ళు దేవతలు రూపం ధరించుకుని వచ్చారేమో, కాబట్టి ఇప్పుడు వీళ్ళని పూజించాలి. ఎవరిని పూజించాలి? పౌలును బర్నబాను పూజించాలి. వీళ్ళని పూజించాలనుకున్నారు కదా. వీరు చెప్తుంది ఏంటి? వీళ్ళు బోధిస్తుంది ఏంటి? దేవుని యొక్క కృపావాక్యమును బోధిస్తూ, తేటగా బోధిస్తూ, సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పటికీ అంగీకరించిన వారు అంగీకరించారు, విశ్వసించారు, అనేక మంది శిష్యులుగా తీర్చబడ్డారు. కానీ వీరు మాత్రము ఏమనుకున్నారు? ఇందాకేమో ఈ కొనియాలో ఏం జరిగింది? ఈ కొనియాలో విశ్వసించిన వారు ఏమనుకున్నారు? ఈ కొనియాలో విశ్వసించిన వారు ఏమనుకున్నారు? రాళ్ళుకి చంపాలనుకున్నారు. ఎందుకు? వారు విశ్వసించాల. అనేక మంది విశ్వసించిన వారు తేటగా బోధించినప్పుడు, వారికి అర్థమైనప్పుడు, వారు లోబడి విశ్వసించినప్పుడు, వారు చక్కగా లోపడుతున్నప్పుడు వీరికి నచ్చల. ఇప్పుడేమో లుస్త్రలో అద్భుతం జరిగితే ఇక్కడ కూడా వారికి అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? దేవుడు అర్థం కాలేదు. కానీ వీరు వీళ్ళే దేవుడు అన్నంతగా వారికి అర్థమైతే అలా చేసి ఇంక ఏం చేయాలనుకుంటే ఏముండదంటే వీరికి చక్కగా పూదండలేసి వీరిని పూజించడానికి కదా. చూడండి 14వ వచనం. అపోస్తులుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చూసుకొని సమూహంలోనికి చొరబడి, ఎందుకు ఇట్లా చెప్పుకోవాల్సి వచ్చిందంటే వీరిని పూజిస్తా ఉన్నారు. వీరిని పూజించడానికి, వీరిని కనపరచడానికి, వీరినే హెచ్చించడానికి వారు ఎప్పుడైతే సిద్ధపడ్డారో, ఎవరు సిద్ధపడ్డారు? ఇందాక యూకోనియాలో వ్యతిరేకత చూపించారు. ఇప్పుడు లుస్త్రాలో ఆయన్ని పూజించడానికి సిద్ధపడినప్పుడు అలా ఎప్పుడైతే సిద్ధపడ్డారో వీరికి ఏమైంది? తమ వస్త్రములు చుట్టుకొని సమూహంలోనికి ఆదేశి తమ వస్త్రములు చుట్టుకొని పౌలు బర్నబా ఏం చేస్తున్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయుచున్నారు? ఎందుకు మేము కూడా మీ వంటి స్వభావం వల్ల మీ వంటి వారమైనా ఎందుకు ఇలా చేస్తున్నారు కదా?
మేము బోధిస్తుంది ఏంటి? తేటగా బోధిస్తూ ఉన్నామే, కృపావాక్యాన్ని బోధిస్తున్నామే, సత్యవాక్యాన్ని బోధిస్తున్నామే, సత్యమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుని బోధిస్తున్నామే. ఇలా బోధిస్తున్నప్పుడు మీరు గ్రహించవలసింది ఏమిటి? మీరు చేస్తున్నది ఏమిటి కదా? ఈ కొరియలో జరిగింది ఏమిటి? వారు గ్రహించలేకపోయారు. వారు ఏం చేశారు? రాళ్లతో చంపాలనుకున్నారు. ఏదో మా దేవతలకి, మా దేవుడికి అన్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికనేమో, లుస్త్రాకి వచ్చేసరికనేమో వీరే దేవుడిగా నిర్ణయించుకుని వారి మీద ఏదో పూజలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమని బోధిస్తామంటే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశంలో, భూమిని, సముద్రంలో, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఎట్లా? ఏమని బోధిస్తున్నారు? వీరు దేవుళ్ళని, వీరు పూజ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేయడం నిర్ణయించుకున్నారు? ఏం నిర్ణయించుకున్నారు? 15వ వచనం. కాబట్టి అలా నిర్ణయించుకుని వారు ఎప్పుడైతే ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు బోధిస్తే ఇది నచ్చనటువంటి పరిస్థితి. మరలా లుస్త్రాలో ఏమైంది? లుస్త్రాలో కూడా ఆయన వ్యతిరేకత మొదలైంది. ఎక్కడ మొదలైంది? లుస్త్రాలో. ఇందాక ఎక్కడ వ్యతిరేకత మొదలైంది? ఇందాక యూకోనియాలో మొదలైంది, ఇప్పుడు లుస్త్రాలో మొదలైంది. వారు ఒకరొకరు ప్రేరేపించుకుని ఆయన్ని రాళ్లతో రువ్వి చంపడానికి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు మనం చనిపోతాం. ఇది నేను ఎందుకోసమంటే మన 19, 20, 22 వచనాలు మనం ధ్యానించాము. దాన్ని అర్థం చేసుకోవడం కోసం నేను వెనక్కి పెట్టాను. సరే, అక్కడ పోతాం. 19వ వచనం పోతాం. అంత్యోక నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని ఏం చేశారు? రాళ్ళు రువ్వి. యూకోనియాలో ఏమనుకున్నారు? యూకోనియాలో తేటగా బోధించినప్పుడు ఏమనుకున్నారు? రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. అదే పని లుస్త్రాలో జరిగింది. లుస్త్రాలో వచ్చేసరికి ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, దేవుని వాక్యాన్ని కదా సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగాలి అని వారికి బోధించినప్పుడు ఇక్కడ కూడా లోపడినటువంటి పరిస్థితి. ఇక లాభం లేదని అంత్యోకయ నుండి కదా, యూకోనియా నుండి మరియు యూదులు, అన్యులు, జనసమూహం కూడి రాళ్ళు ఆయన చంపడానికి నిర్ణయించుకున్నారు. ఇప్పుడైతే చంపివేశారు. ఈయన అంటారు, ఆరాధ్యమూర్తి గారు, ఇది ధ్యానిస్తున్నప్పుడు ఆయన అక్కడ చంపివేశారు అంటాడు అని బోధిస్తాడు. ఆయన పౌలును అక్కడ చంపివేశారు అని బోధిస్తాడు. కాబట్టి అక్కడ ఏమని ఉంది? చనిపోయిన అనుకుని వాళ్ళు కదా. కాబట్టి ఒక వ్యక్తిని రాళ్ళు రువ్వి కొట్టి కదా, అతను చనిపోయిన అనుకుని పట్టణము వెలుగులకు అతను ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకా బ్రతుకుతాడా? కొద్దిగా ప్రాణం ఉంటే ఎక్కడికి? ఇంటి బయటగా, వీధి బయటగా? ఎక్కడికి ఈడ్చారు? ఇంటి బయటకు ఈడ్చారా? వీధి బయటకు ఈడ్చారా? పట్టణము వెలుగులు కదా. ఆ పట్టణం వెలుగులు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకేదన్నా కొద్దిగా ప్రాణంతో ఉన్నా కూడా ఉండనటువంటి పరిస్థితి కదా. అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు. తను ఎవరైతే విశ్వసించారో, ఎప్పుడైతే తేటగా బోధించబడిందో, బోధనకు లోబడి విశ్వసించిన వారు ఆయన చుట్టూ చేరి ఏం చేస్తా ఉన్నారు? వారు ప్రార్థించుంటారు. అందుకే అతడు 20వ వచనం. అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా తెప్పేకు బయలుదేరి. ఇప్పుడు యూకోనియా నుండి తెప్పేకు 80 కిలోమీటర్లు. యూకోనియా నుండి తెప్పేకు 80 కిలోమీటర్ల దూరం. అదే లుస్త్రా నుంచి అయితే సుమారు 50 కిలోమీటర్ల దూరం. ఇంత దూరం మరలా ప్రయాణం చేయడానికి ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి ఈడ్చి పట్టణం బయటకు లాగి పడేసిన తర్వాత తిరిగి లేచి సుమారు 50 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వేపు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడండి. ఎంత ధైర్యం! ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మొదటి విషయం, ధైర్యముగా సువార్త ప్రకటించడం. కదా. మనం చూస్తాం, మనం యూట్యూబ్లో కానీ ఏదైనా కానీ ధైర్యంగా సువార్త ప్రకటించిన వాళ్ళు ఏం చేస్తామన్నది చంపేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ధైర్యముగా దేవుని నీతి, దేవుని సత్యం, దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నప్పుడు చంపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడో అనుభవించిన పౌలు తేటగా బోధిస్తే
ఏమయ్యాడు? ధైర్యంగా బోధిస్తే కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు, వెలుపులకు పట్టణ వెలుపులకి తోసివేయబడ్డాడు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మరలా ధైర్యం తెచ్చుకొని ధైర్యంతో సువార్త ప్రకటించడానికి ముందుకు వచ్చినటువంటి పౌరులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ నీతో నాతో ఈ అంశం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నీకు నాకు ఇలాంటి ధైర్యం ఉంది. ఏమిటండి అంత ధైర్యం పౌరుకి? ఏమిటి అంత ధైర్యం? అయినా వదిలిపెట్టగా తేటగా మొదట ఈకొనియాలో జరిగిన సంఘటన అర్థమైంది. అయినా వదిలిపెట్టలేదు. మరొక ప్రాంతానికి ఉత్తరాకి వెళ్ళాడు, అక్కడ సమస్య ఎదురొచ్చింది. అయినా వదిలిపెట్టలేదు. పొట్టి ఈడ్చి పడేశారు, అయినా వదిలిపెట్టలేదు. ధైర్యాన్ని వదలలేదు. ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎందుకు అంత ధైర్యం? మరలా ఇప్పుడు బయలుదేరి దెబ్బకు వెళ్తూ ఉన్నాడు. దెబ్బలు ఏం చేయాలి? దెబ్బలు ఏం చేశాడు చూడండి. 21 ఏం చేశాడంటే, ఎంత పని జరిగిన తర్వాత కొట్టిన తర్వాత నన్నైతే కొట్టవసరా గట్టి ఓ మాట అంటే 2 రోజులు మదన పడతారు. 2 రోజులు అప్పుడు కొద్దిగా తగ్గింది. మదన పడటమే తగ్గదు కానీ కొంచెం తగ్గుతాం. ఒక మాట అంటే ఎందుకన్నారో నేనేం చేయలేదే అని కదా. ఇంత మదన పడటం నాలాంటి వాడిని ఆయన కొట్టి పారిపోతున్నాడు, సువార్త పడిస్తున్నాడు, వదిలిపెట్టలేదు కదా. అంత ధైర్యంగా ముందుకు వెళ్తున్న వ్యక్తి మరలా ఇప్పుడు దెర్బేకు వెళ్ళాడు. దెర్బేలో ఏం చేశాడు? పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా, అనేకులను ఈకొనియాలో ఏం చేశాడు? అనేకులను శిష్యులుగా చేశాడు. లుస్త్రాలో ఏం చేశాడు? అనేకులను శిష్యులుగా చేశాడు. ఇప్పుడు దెర్బేలో ఏం చేస్తున్నాడు? అనేకులను. పౌలుకున్నటువంటి ధైర్యం, పౌలుకున్నటువంటి శక్తి, పౌలుకున్నటువంటి ఆత్మీయత, పౌలుకున్నటువంటి దేవుని యొక్క నడిపి అంత గొప్పది. నువ్వు ఏమన్నది సువార్త ప్రకటించడం మాత్రం ఆపను. అది ప్రాణం పోయినా పర్లేదు, శరీరం నలగొట్టబడినా పర్లేదు కదా, మరో రకంగా హింసించినా పర్లేదు, ఎన్ని జరిగినా సువార్త ప్రకటించడం మాత్రం ఆపే పరిస్థితే లేదు. ఇలాంటిగా బోధిస్తున్నటువంటి పౌలు శిష్యులను ఏం చేశాడంటే, శిష్యులుగా తయారు చేసి కదా చేసిన తర్వాత, శిష్యులనుగా తయారు చేసిన తర్వాత 21వ వచనం కంటిన్యూ చేయాలి. చూడండి, వారు పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియును, అంతియోకును తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చారు? మనం ఇప్పుడు ఎక్కడ ప్రారంభించాం కదా? ఈకొనియా ప్రారంభం. మొదట అంతియోకియా నుంచి ఈకొనియా నుంచి లుస్త్రా నుంచి దెర్బే. ఈ 4 ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఈకొనియాలో మనం చూసాం, అక్కడ దేవుని కార్యం చూశాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? లుస్త్రాకి వెళ్ళాడు, అక్కడ దేవుని కార్యం చూశాడు, కొట్టబడ్డాడు, ఈడ్చబడ్డాడు. మరలా ఇప్పుడు దెర్బేకి వెళ్ళాడు. దెర్బేలో అనేక మందిని శిష్యులుగా తయారు చేశాడు. తయారు చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈకొనియాకు, అంతియోకు తిరిగి వచ్చాడు. అంటే ఏమైంది? నేను మర్చిపోయాడు. ఒక సైకాలజిస్ట్ ఉంటాడు, సైకాలజీ టీచర్స్ చాలా మంది ఉంటారు, టీచర్స్ తెలుసు, మీకు అందరూ చాలా మంది తెలుసు. ఏమంటాడంటే మరుపు వరం సైకాలజిస్ట్ అనమాట. మరుపు అనేది ఏంటి? వరం. ఇప్పుడు ఏం మర్చిపోయాడా? కొట్టింది మర్చిపోయాడా? లోపల సువార్త ప్రకటించాలని, శిష్యులుగా తయారు చేయాలని, ధైర్యముగా సువార్త ప్రకటించాలని తపన ఉందా, లేకపోతే మరుపు వరంగా భావిస్తున్నాడా? ఒకసారి నీకు నాకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వరంగా భావిస్తున్నాడా, లేకపోతే ధైర్యంగా ముందుకు పెడుతున్నాడు? మనం పరిశీలిస్తున్నాం. మన విశ్వాస జీవితం ఎలా ఉందో చూద్దాం. ఇంకా ఏమంటున్నాడంటే, కొట్టిన ప్రాంతానికి తిరిగి వచ్చాడండి, తిట్టిన ప్రాంతానికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచాడు కదా. ఎందుకు ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందంటే, పేతురు యోహానులు సువార్త ప్రకటించినప్పుడు వారి ధైర్యమును చూసి అనేక మంది ఆశ్చర్యపడి అని ఉంది. అర్థమైందా? అపోస్తల కార్యం 4 పోస్తలేదు కదా. కాబట్టి 4:13 ఉంది. కాబట్టి పేతురు యోహానులు ఏ రీతిగా అయితే వారు సువార్త ప్రకటించి ధైర్యంగా బోధించారో, ఆ బోధించినప్పుడు అనేక మంది ఎలా ఆశ్చర్యపోయారో, అలాంటి ఆశ్చర్య కార్యాలు చేయడానికి పౌలు కూడా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మరలా తిరిగి వచ్చాడు. పుట్టి
కొట్టి ఈడ్చినప్పటికీ కూడా తిరిగి వచ్చి ఇప్పుడు ఏం చేయడం నిర్ణయించుకున్నాడు? దృఢపరచడానికి నిర్ణయించుకున్నాడు కదా. ఏమిటి విషయం? ఎప్పుడో ప్రకటించాడు విషయం, చూడండి ఎప్పుడో ప్రకటించాడు. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61 మొదటి వచనం. విడుదలను బంధింపబడి వారిని విముక్తిని ప్రకటించుటకు కదా. ఇక్కడ ఎందుకంట? యెహోవా ఆత్మ ఏమైంది? నా మీదకు వచ్చినది. ఏం చేయాలంట? దేవుని ఆత్మ మీదకు వస్తే ఏం చేయాలి? ఏం చేయాలని వచ్చింది దేవుని ఆత్మ? దీనులకు సువార్త ప్రకటించడానికి కదా, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించటకు కదా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. కాబట్టి అలా శిష్యులను దృఢపరచడానికి పౌలు నిర్ణయించుకుని మరలా కొట్టబడిన ప్రాంతము, త్రోసివేయబడిన ప్రాంతము, లాగి ఊరు బయట, వెలుపల బయట, పట్టణము వెలుపల నెట్టివేసినటువంటి ప్రాంతానికి తిరిగి వచ్చాడు. మరలా అంతియోకియ, ఈకొనియ ఈ ప్రాంతాలకు తిరిగి వచ్చి అక్కడ మరలా సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఇందాక సువార్త ప్రకటించాడు, శిష్యులుగా తయారు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందాక సువార్త ప్రకటించాడు, శిష్యులుగా తయారు చేశాడు. ఎందుకు వచ్చాడు మరలా వెనక్కి? దృఢపరచడానికి. ఎందుకు వచ్చాడు? దృఢపరచడానికి కదా. దృఢపరచడానికి, విశ్వాసంలో ఇంకా దృఢపరచాలి. విశ్వాసం వచ్చిన తర్వాత వారిని వదిలిపెట్టకూడదు. వారిని ఏం చేయాలి? ఫాలోఅప్ చేస్తా ఉన్నాడు కదా. ఫాలోఅప్ చేస్తూ వాడిని దృఢపరచడానికి తిరిగి వచ్చాడు. ఇంకా దృఢపరిచి ఏం చేస్తా ఉన్నాడు? అదే వచ్చింది ఎవరు? విశ్వాసమందు నిలకడగా ఉండవాలండి. ఎట్లా ఉండాలంట? నిలకడగా ఉండాలి. అంటే దృఢపరచడం మాత్రమే కాదు, ఎలా ఉండాలి? నిలకడగా ఉంచడం కోసం కదా. యోగుడు అంటాడు, దేవుడు దుష్టుడు వెళ్ళి అడిగితే యథార్థత బదులక నిలకడగా ఉండుట యోగు విషయంలో చూద్దామా? యోగు గ్రంథం 2:3. యోగు గ్రంథం 2:3. యోగు గ్రంథం కాబట్టి అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎట్లున్నాడు? యథార్థతను వదలక ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. ఈ నిలకడగా ఉన్న యోగు ఎలాగో యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడో, ఇక్కడ పౌలు దృఢపరచడానికి, నిలకడగా ఉంచడం కోసం తిరిగి అంతియోకియకు, ఈకొనియకు వచ్చి వారిని దృఢపరచడానికి దేవుడు కదా పౌలు సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి వారు నిలకడగా ఉంచాలని. అందుకే అంటాడు, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా విశ్వాసంలో నిలిచెదవు అని కానీ ఇద్దరు మాట్లాడారు. కాబట్టి ఎట్లా ఉండాలి? ఎలా ఉండాలి? నిలకడగా, అంత్యం వరకు నిలకడగా ఉండాలి. మనము కదా 2 అంశాలు 3 అంశాలు చూసాం. ఒకటి, ధైర్యంగా పౌలు సువార్త ప్రకటించాం. కొట్టిన, ఈడ్చిన మరలా సువార్త ప్రకటించాం. మరలా శిష్యులను దృఢపరచడం కోసం తిరిగి మరలా వచ్చి శిష్యులను తయారు చేశాడు. తయారు చేయబడిన శిష్యులను మరలా దృఢపరచడానికి మరలా వచ్చాడు. మరలా ఇప్పుడు వారిని నిలకడగా ఆయన నీతిలో, ఆయన సత్యంలో ఉంచడం కోసం ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కదా. ఇంకా అదే కంటిన్యూషన్. నిలకడగా ఉండవలనయు అనేక శ్రమలను అనుభవించి ఏమి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? మొట్టమొదటి చదివాం, తన కృపా వాక్యమును సాక్ష్యం ఇప్పించుచు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? అనేక శ్రమలను అనుభవించి మనం ఏం చేయాలి? దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మొదట ఈకొనియలో సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రాలో తన సాక్ష్యం ద్వారా, తన యొక్క ఏటగా బోధించడం ద్వారా అనేక మంది దేవుని వైపు నడిపి శిష్యులుగా తయారు చేస్తున్నాడు. ఆ తర్వాత దెర్బేకి వెళ్ళాడు. దెర్బేలో శిష్యులుగా తయారు చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు, అంత్యోకియకు వచ్చాడు, ఈకొనియకు వచ్చాడు. అక్కడికి వచ్చి ఎవరైతే శిష్యులుగా తయారు చేయబడ్డారో వాళ్ళందరినీ బోధిస్తున్నాడు. తన
సాక్ష్యాన్ని చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు సాక్ష్యం? ఏమని చెప్తున్నాడు? శ్రమలు శ్రమలు శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం రక్షించబడిన వెంటనే దేవుడి రాజ్యం పెడతాం, మంచిదే. కానీ ఎలా వెళ్ళాలన్నా ఆయన శ్రమలు అనుభవించకుండా సాక్ష్యం చెప్తున్నాడా? శ్రమలు అనుభవించకుండా సాక్ష్యం చెప్తున్నాడా? కాబట్టి ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? శ్రమలు అనుభవించి మాత్రమే. బలమైనటువంటి కార్యం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ ఏంటంట? యేసు యొక్క జీవం మా శరీర అనుభవమును ప్రత్యక్షపరుస్తామని కదా. కాబట్టి ప్రత్యక్షపరచబడ్డగా యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉన్నాం? ఏది వాళ్ళు ఏ అనుభవం? మరణానుభవం అవునా కదా. యేసు యొక్క మరణానుభవం మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఈ మరణానుభవాన్ని వహించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి కొరింథీయులకు రాస్తూ బోధిస్తూ ఉన్నాడు అక్కడ. ఈ మరణానుభవం అందుకే పైకంటే ఒక 8వ వచనం, ఎటు పోయినను శ్రమ పడుచున్నను కేవలము ఇరిగింపబడేవారము కాము, అపాయంలో ఉన్నను ఉపాయం లేని వారము కాము, తరం పడుతున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడిను నశించే వారము కాము. ఊరికే చెప్పాడండి మాట. పౌలు ఊరకని చెప్పాడా? అనుభవించకుండా చెప్పాడా? పట్టపడకుండా, ఈడ్చబడకుండా, తరం పడకుండా, తోసివేయబడకుండా చెప్పాడా? అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. ఇప్పుడు శిష్యుల దగ్గరికి ఎందుకు వచ్చాడు? తిరిగి ఎందుకు ఈపినేకి వచ్చాడు? ఎందుకు లుస్త్రాకు వచ్చాడు? ఎందుకు కదా అంత్యోకి వచ్చాడు? వారిని దృఢపరచాలి, వారిని నిలకడగా ఉంచాలి. శ్రమలు అనుభవించి మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని బోధించడానికి, దృఢపరచడానికి, స్థిరపరచడానికి వచ్చాడు. అందుకే చెప్తున్నాడు, అయ్యా మేము ఎటుపోయినను శ్రమ పడుతున్నాను ఇంకింపబడేవారము కానే కాదయ్యా, అపాయంలో ఉన్నాము ఉపాయం లేని వారము కానే కాదు, ఇంకా తరం పడుతున్నా దిక్కులేని వారము కానే కాము, పడద్రోయబడిన నశించే వారము. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు త్రోవ పెడితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను కదా. శ్రమ కలగక ముందు ఏంటట దావీదుకి ఏమైంది? త్రోవ పెడితిని. ఇప్పుడు ఏంటి? ఎట్లా నడుస్తున్నాడు అంటే శ్రమ కలిగితే ఏం గుర్తు వస్తుంది? దేవుని వాక్యంలో వస్తాం. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకేం కావాలి? శ్రమల ద్వారా. అందుకే అంటున్నాడు, మన ఏమని బోధిస్తున్నాడు? వాడిని దృఢపరచడం కోసం ఏమని బోధిస్తా ఉన్నాడు? శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని వారికి బోధిస్తూ ఉన్నాడు కదా. అలా బోధిస్తున్నప్పుడు కదా అదే పేతురు అంటాడు, అగ్ని వంటి మహాశ్రమలను గురించి ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు శ్రమలలో పాలువైనంతగా సంతోషించినట్టు ఏమంటాడు? ఏదేళ్ళు పాలువాడు కావాలి? క్రీస్తు శ్రమలలో పాలువాడైనంతగా సంతోషించుకురా. యోహాను వార్త 16:33. యోహాను వార్త 16:33. ఏంటంట? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. నేను లోకమును జయించున్నాను, నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి ప్రభువారు ఏదైతే బోధించాడో పౌలు అది అనుసరిస్తున్నాడు. శ్రమ దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని ఇక్కడ బోధిస్తున్నాడు. కాబట్టి శ్రమలు నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు ఉండొచ్చు. ఆయన తప్పించడానికి సిద్ధపడ్డాడు. పౌలు తప్పించలేదా? తప్పించాడా లేదా కదా?
పట్టబడి ఈడ్చబడి వెళ్ళినప్పటికీ కూడా ఆయన తప్పించబడటం మాత్రం కాదు, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి శిష్యులను తయారు చేశాడు. తయారు చేయడమే కాదు, దృఢపరిచాడు. దృఢపరచడం మాత్రం కాదు, నిలకడగా ఉంచాడు. నిలకడగా ఉంచడం మాత్రమే కాదు, తన శ్రమల ద్వారా సాక్ష్యాన్ని బోధిస్తూ వారిని బలపరిచి ఆయన రాజ్యానికి తీసుకురావడానికి ఇంకా సిద్ధపడి నడిపిస్తూనే ఉన్న పరిస్థితి మనం చూస్తాం. మనం రోమిలికి రాసిన పత్రిక చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:30. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనకి ఏమి ఎడబాటు చేయదండి. అది ఏమైనా ఉండొచ్చు కదా, శ్రమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, హింస ఉండొచ్చు, కరువు ఉండొచ్చు, వస్త్రహీనత ఉండొచ్చు, ఉపద్రవమై ఉండొచ్చు, లేకపోతే ఖడ్గమై ఉండొచ్చు. అది ఏదైనా కూడా మనల్ని ఎడబాపదు అని సాక్ష్యం చెప్తూ బలపరుస్తూ రోమీలను ఆ రీతిగా బలపరుస్తున్నటువంటిది పౌలు ఇక్కడ కూడా ఉస్తరాకు వచ్చి, ఈబోనియాకు వచ్చి, కదా దెబ్బేకు వచ్చి, అంత్యోకుకు వచ్చి వారిని బలపరుస్తూ ఆ రీతిగా నడిపిస్తున్నటువంటి శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవుడికి వెళ్ళాలి అని బోధిస్తున్నాడు. అలాంటి శ్రమల ద్వారానే ఒకవేళ కూడిన నాలాంటి వాడు ఎవరైనా అనుకోవచ్చేమో, అయ్యో విశ్వాస జీవితంలో శ్రమలు రావేమో అనుకోవచ్చేమో. కదా ఇది చదువుతుంటే నాకు అనిపించింది, శ్రమలు దావీదు ఏమన్నాడు? శ్రమ కలుగుతా శ్రమ కలిగితే ఏమైందంటాయండి? నీ వాక్యము అనుసరించి నడుచుకుంటున్నా శ్రమ కలుగుతా. కాబట్టి బాధలో ఉన్నామా, సమస్యలో ఉన్నామా, వ్యాధుల్లో ఉన్నామా, హాస్పిటల్లో ఉన్నామా, దేవుని చేతిలోనే పడడానికి మనం అప్పగించుకోవాలి అని ఇక్కడ దేవుని ఆత్మతో పౌలు అలా బోధిస్తున్నాడు. ఇక్కడ శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మరి ఏదైనా కూడా అలాంటి పరిస్థితి. కాబట్టి 13వ అధ్యాయం మన పుస్తక 13వ అధ్యాయం 2వ వచనం. సమయం స్పీడ్కి వెళ్తాం. 13:2 చదువుతున్నామా? అపోస్తలుల కార్యం 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో. అక్కడ ఇంకా ముందుకెళ్తే చాలా ఉంది, టైం లేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే హేరోతో కూడా కంచబడినటువంటి మనయేలు, సౌలు, ఇంకా వేరే వాళ్ళందరూ ఉన్నారు. గురేయులు, సునియోలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. 2వ వచనం ప్రకారం 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి. ఏంటట? ప్రత్యేకపరచాలి. ఎవరెవరిని? బర్నబాను, సౌలు. ఎవరు మాట్లాడే మాట? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట. ఈ పరిశుద్ధాత్మతో బలపరచబడినటువంటి పౌలు ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడో, ఎంత శ్రమలను గురించి సువార్త ప్రకటిస్తున్నాడో, లుస్త్రాలో పట్టబడి ఈడ్చబడి పట్టణంలో లాక్కుని వెళ్ళి అక్కడ పడవేసినప్పటికీ మరణించి అనుకున్నప్పటికీ కూడా వదిలిపెట్టాడా? ఎవరు ఎందుకు చేసుకున్నారు? నేను పిలిచిన పని. ఎవరు పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు అంటే 13:2 ప్రకారం ఎవరు పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు పిలిచాడు. పిలిచిన పని కొరకు వచ్చినటువంటి పౌలు ఎక్కడైనా తప్పిపోయాడా? ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నిన్ను నన్ను పిలిచాడా? పిలవలేదు. అలాంటి దౌర్బల్యుడు ఎన్నిసార్లు పిలిచిన పిలుపుకు తగినట్లుగా కదా. ఇందాకే చెప్పాను, మాట అంటే చాలు. పట్టణ అవసరం లేదు, ఏడ్చవసరం లేదు, లాగవసరం లేదు, పడేది అవసరం లేదు కదా. మాట అంటే చాలు. కానీ ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఎలా ఉన్నాడు పౌలు? పట్టబడిన, ఏడ్చబడిన, తరవబడిన, రాణతో కొట్టి పట్టణం వైపు తోసివేయబడిన, లాగి పడేసినా కూడా మరలా వస్తున్నాడు, పెడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, తోడ్పడుతున్నాడు, నిలబెడుతున్నాడు కదా. దేవుని రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే శ్రమలు అనుభవించి
ఇక్కడ కడతారు దేవుడు రాజ్యం. కొరింథీయులకు రాస్తూ అంటాడు, మెత్తని హృదయము అను పలక మీద దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక ఉంటాడు అని టైం లేదు. కాబట్టి ఆ కొరింథీయులు అంటాడు, మెత్తని పలక మీద మీ హృదయంతో ఎవరితో రాశారు? క్రీస్తు ఆత్మతో. అలాంటి ఆత్మతో నింపబడిన వారిని ఒకరిద్దరిని చూసి మనం ముగించుకుందాం. ఆత్మతో నింపబడే వారిని చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6:34. న్యాయాధిపతుల గ్రంథం 6:34. కాబట్టి ఎక్కడ వచ్చింది? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించింది. గిద్యోనుని ఆవేశిస్తే బలపరచబడ్డాడు. అంతకుముందు పిరికివాడిగా ఉండి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, గాను చాటున పిరికివాడిగా ఉండి ధైర్యం లేక ఉన్నటువంటి గిద్యోను ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడినటువంటి గిద్యోను ఏం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు? చూడండి ఏం చేస్తా ఉన్నాడు. 20వ వచనం 7వ అధ్యాయం 20 న్యాయాధిపతుల గ్రంథం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులతో దివిటీలను, కుడి చేతులతో ఊదులకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో గిద్యోను అద్భుతం చేశాడండి కదా. 32,000 మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు లెక్క మించినటువంటి మెడకల వలె మైదానంలో నిండి ఉన్నటువంటి ఆ శత్రు సైన్యం మొత్తము వచ్చినప్పటికీ, అంత గొప్ప సైన్యము అనేక ప్రాంతాల దేశాల నుంచి తన మీదకి వచ్చినప్పటికీ తీసుకెళ్ళి ఎంతమంది తీసుకెళ్ళాడు తెలుసా? 10 సంఖ్యలో తీసుకొని వెళ్ళాడు. అది సాధ్యమా కదా? 1000 సంఖ్యలో దేశం మీదకి తన మీదకి వస్తూ ఉంటే 10 సంఖ్యలో తీసుకుని ఎందుకు ఎలా చేయగలిగాడు? దేవుని ఆత్మ. ఇందాక పౌలు ఏమని బోధించాడు? దేవుడు పరిశుద్ధాత్మ ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు నేను పిలిచిన పిలుపునకు, అవునా పిలిచాడా? పౌలు పిలిచాడా? బర్నబాను పిలిచాడా? ఆ పిలుపుకు తగినట్లుగా వారు ఉన్నారా లేరా కదా? ఉండటం మాత్రం సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? సాక్ష్యం ఏమని చెప్తున్నారు? శిష్యులకు శ్రమలు అనుభవించి మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నేను చెప్తున్నాను, శ్రమలు అనుభవించి. ఇక్కడ గిద్యోను దేవుని ఆత్మతో నింపబడితే తన దగ్గర ఉన్నటువంటి ఏ పాత్ర అనేది మంటి ఘటం అండి. ఘటము అంటే పాత్ర. మంటి ఘటాన్ని తీసుకుని 10 సంఖ్యలో తీసుకుని వెళ్ళి ఆ మంటి ఘటాన్ని పగలగొట్టి గొప్ప విజయాన్ని పొందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడితే అలాంటి గొప్ప కార్యాలు జరగడానికి దేవుడు. కాబట్టి మంటి ఘటము ఏమైంది? విజయానికి కారణం. అదే మంటి కాయం పగలపోతే, కాయం అంటే తెలుసా? ఘటం అంటే పాక, ఘటం అంటే ఇందాక కుండ, ఘటం అంటే కాయం అంటే శరీరం. మంటి కాయం పగలపోతే, మంటి కాయం అంటే శరీరం. మంటి ఘటము పగిలితే ఏమొచ్చింది? విజయం వచ్చింది. మంటి గాయం పగిలితే ఏమొస్తుంది? విజయం వస్తుంది. మంటి పోల్చుకుందాం. మంటి ఘటము పగిలితే విజయం వస్తే, మంటి కాయం పగిలితే ఏం రావాలి? మరి ఇక్కడ కూడి ఉన్న నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు, నీ కాయం పగిలిందా? కాయం అంటే ఏందని అంటారా? నీ కాయం పగిలిందా? నీ శరీరం పగిలిందా? పౌలుకు పగిలిందా పగలేదా? పగిలింది. ఏం చూశాడు? అనేక మంది శిష్యులుగా తయారు చేశాడు, దుర్పటించాడు, నిలకడగా ఉంచాడు, నడిపించాడు. కాబట్టి ఇక్కడ మంటి కాయం పగల కొట్టబడితే ఏమొస్తుంది? విజయం వస్తుంది కదా. అందుకే అంటాడు రోమిల్ గ్రంథం అవసరం లేదు, మీ అవయవులను దుర్నీతి సాధనాలుగా పాపములకు అప్పగించుకుడి. ఎప్పుడైతే నీ కాయం పగిలిందో, పగిలిన కాయంలో ఉన్నటువంటి శరీరాలు, అవయవాలు ఎలా ఉంటాయంటే దుర్నీతి సాధనాలుగా అప్పగించబడడం. అలా పగలనటువంటి కాయము, శరీరము, ఆ అవయవాలు ఎలా ఉంటాయంటే దుర్నీతి
నీతికి ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడితే నీతికి కదా. దేవుడు మనతో ఎలా ఉండాలో, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు ఎలా ఉన్నాడు కదా, వాడి పరిస్థితి ఎలా ఉందో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరో మనం చూద్దాం కదా. అవసరం లేదు. గోధుమ కింద ఉండిన ఎడల ఏమవుతుంది? చచ్చిన ఎడల జీవం వస్తుంది. గోధుమ కింద తెచ్చిపోతే యోహాను 12 అవసరం లేదు. ఏమవుతుంది? గోధుమ కింద భూమిలో వేసాము, చచ్చిపోయింది, ఏమొస్తుంది? జీవం వస్తుంది. చావకపోతే వస్తుందా? రాదు కదా. కాబట్టి మంటి కాయము పగిలితే విజయం వస్తే, గోధుమ కింద చస్తే ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడిన నాతో సహా ఇంకా గింజలాంటి దృఢపడినటువంటి శరీరం పగలేదేమో, చావలేదేమో, అయితే దేవుడు నాతో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వేమవ్వాలి? ఏం రావాలి? ఏం రావాలి? జీవం రావాలి. ఏం రావాలి? జీవం. గోధుమ గింజ నుంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఇప్పుడు నీళ్ళు నాలో ఏం రావాలి? జీవం. జీవం రావాలంటే ఏం చేయాలి? ఎవరు రావాలి? గోధుమ గింజ వస్తే ఏమైంది? గోధుమ గింజ వస్తే ఏమైంది? జీవం వచ్చింది. ఇప్పుడు నువ్వు నేను వస్తే ఏమైంది? వస్తుందా? ఎవరికి వచ్చిందా? వచ్చిందా? పట్టబడి ఏడ్చబడి పట్టణం వైపు లాగి పడేస్తే వచ్చిందా? రాలేదా? మార్పు 14 అవసరం లేదు. అవసరం లేదు. దీని అవసరం. అత్తర పుట్టి పగల పట్టబడి ఏమైంది? సువాసన పగల కొడితే సువాసన వచ్చిందండి. కానీ విశ్వాసి గుండె పగలపోతే వస్తుందా? వస్తుందా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12 దేనికి ఎట్లా పరిగెత్తున్నాడు? నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వాళ్ళని. దేని చేత పట్టబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక మనం చదివాం, పరిశుద్ధ 2వ అధ్యాయం చదివాం, అది 20వ అధ్యాయం చదివాం కదా. దేని చేత? పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ఎన్నిక చేసుకుని పిలిచి నడిపించి ఆత్మతో నింపి పంపినప్పుడు దేని చేత పట్టబడ్డాడో కదా, ఆ పట్టబడినటువంటి కదా క్రీస్తు యేసు చేత పట్టబడిన దానిని పట్టుకున్న వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడు? పరిగెత్తుతా ఉన్నాడు. ఎక్కడికి? దేవుని రాజ్యంలో. ఎలా వెళ్ళాలి దేవుని రాజ్యానికి? దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలి? శ్రమ పడుతూ. అందుకే ఆయన అంటే నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, శ్రమ పడుతూ గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అని దేవుని రాజ్యానికి వెళ్ళడానికైనా సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ దినం నీతో నాతో మాట్లాడుతుందంటే, మంటి ఘటము పగిలితే విజయం వస్తే, మంటి కాయలు పగలకపోతే విజయము రాదు. గోధుమ కింద చస్తే జీవం వస్తే, మరి మనము చావకపోతే జీవము రాదు. అత్తరు బుడ్డి పగిలితే స్వార్థ సునాదము స్వార్థ శ్వాసం వస్తే, రాతి గుండె పగలకపోతే ఏం రాదు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోలేదా? పౌలు మాత్రమే ఎన్నిక చేసుకున్నాడా? ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి వారందరినీ పరిశుద్ధాత్మ పిలిచి ఎన్నిక చేసుకున్నాడు, బలపరిచాడు, ఆయన రక్తంలో కడిగాడు. ఆయన రక్తంలో కడిగి ఆయన బిడ్డగా చేసుకుంటే నన్ను అలా పిలవలేదండి. ఎలా పిలవలేదు? పౌలులాగా పిలవలేదండి. పౌలులాగా సువార్త పాటించడానికి పిలవలేదండి అని చెప్పగలమా? అదైతే పర్లేదు కదా. అందుకే లాస్ ఏంజల్స్ మనందరికీ తెలిసింది. ఆ పట్టణం ఏమైంది? దానికి ఒక పేరు సిన్సిటీ. చెప్పారు సిన్సిటీ. ఇప్పుడు అనుకుంటారంట అక్కడ, అయ్యో మనకి సౌకర్యవంతమైనటువంటి మహా సంపన్నమైన పట్టణం, ప్రపంచ సంపద అక్కడికే వెళ్తాం. ఎందుకంటే అక్కడ ప్రపంచంకి అక్కడ నటులందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి అంత పెద్ద పట్టణం ఏమైంది? గుడి దగ్గర. ఇప్పుడు వాడికి అర్థమవుతుందంట. అందరూ కాదు, ఎవరైతే తేటగా బోధించినప్పుడు లోపడ్డారో, ఎవరైతే తేటగా బోధించినప్పుడు విధేయత చూపించారో వారికి అర్థమైంది. వాళ్ళు చెప్తా ఉన్నారంటే ఇప్పుడు ఏమని అంటే, అయ్యో శ్రమల ద్వారా మనం ఎక్కడికి వెళ్ళొచ్చు?
సౌకర్యవంతమైన సుఖాల ద్వారా వెళ్ళొచ్చా అని వాళ్ళకి అర్థమైంది. ఇది కాదు, శ్రమల ద్వారా ఎక్కడ వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అందుకే ఒక ఆర్టికల్ ఇలా రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెను, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెను, నాతను వందున శ్రమలు సహించి వారసుడనైతిని. ఓ నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తముచే నా అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. కాబట్టి నాట్ సెవెన్ రాసుకున్నాడు, ఎంత గొప్ప భాగ్యం. ఓహో నా ధన్యత, ఓహో నా భాగ్యము. ఏమిటంటే ఆయన భాగ్యము? ఆయన అది వీడియో చూస్తే నా కళ్ళకు నీళ్ళు రాగా ఏడుస్తూ చూశాను. అంటే ఇట్లా ఓహో నా ధన్యత, నా భాగ్యం అంట. ఏమిటి ఆయన ధన్యత? ఆయన భాగ్యం ఏంటి కదా? నీ శ్రమలలో పాల్గొందే ఆయన యొక్క దర్శనం కదా. దేవుని యొక్క శ్రమల్లో పాల్గొనడం ఏంటంటే ఆయన దర్శనం. ఇంకా నా కనుగొందున శ్రమలు సహించి ఏమయ్యా నేను నీ వారసుడయ్యా. అదే నా ధన్యత, అదే నా భాగ్యం. దేవుడు ఇదే మనం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన శ్రమలను తీర్చుకుంటూ ఆయన రాజ్యంలో పెడతాను. పౌలు ఏ రీతిగా అయితే యుక్రెయిన్కి వెళ్ళాడు, లేకపోతే అంత్యోక్యకి వెళ్ళాడు, లుస్త్రాకి వెళ్ళాడు, తిర్బేకి వెళ్ళాడు, అక్కడ పెళ్లి చేసింది ఏంటంటే వాళ్ళందరినీ ధైర్యంగా సువార్త బోధించాడు, తేటగా బోధించాడు, శిష్యులుగా మార్చుకున్నాడు కదా. ఇంకేం చేశాడంటే మరలా పట్టబడి తరమబడినప్పటికీ తిరిగి వచ్చి దృఢపరిచాడు. మరలా ఏం చేశాడంటే వారిని నిలకడగా ఆయన రాజ్యంలోకి వెళ్ళడం కోసం సిద్ధపరిచాడు. ఇంకా ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, శ్రమల ద్వారా మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళాలి. అందుకే భక్తుడు అలా రాస్తున్నాడు కదా. అవునా? నా శ్రమలలో, నీ శ్రమలలో పాల్గొంటే నా దర్శనం, నా కనుమందు శ్రమలు వహించుటే కదా, వహించి నేను ఇంకా వారసులయ్యానని రాస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను ఎలా ఆయన వారసులయ్యామా అయితే పర్లేదు కదా. వారసులు కావాలంటే ఎలా అవుతాం? వారసులు కావాలంటే శ్రమలు వహించడం ద్వారా, శ్రమలు సహించడం ద్వారా. ఒక్క వచ్చిన చూసుకుని ముగించుకొని మనం ఆయన సరిచేయబడిన హృదయంతో బల్లోకి పెడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపడుతుంది కదా. ఏమంటాడు? నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు దేనికి పిలిచాడు? నిత్య మహిమకు. పౌలునే పిలిచాడా? బర్నబానే పిలిచాడా? ఆత్మదేవుడు ఎవరిని పిలిచాడండి? వారిని పిలిచాడా? ఎవరైతే తేటగా బోధించబడ్డారో, తేటగా బోధిస్తే ఎవరైతే లోబడినప్పుడు ఎవరైతే అంగీకరించారో వారిని శిష్యులుగా చేసి, వారిని దృఢపరిచి, వారిని నిలకడగా ఉంచి శ్రమల ద్వారా మాత్రమే ఆయన రాజ్యంలో వెళ్ళవాలేను అని వారికి బోధించిన పౌలు దేవుడి దినమందు నాతో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కూడా నిలబడ్డాం. అలా పిలిస్తే ఏమన్నాడంటే, సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలము శ్రమపడిన పిమ్మట ఆమె మిమ్మల్ని ఏం చేస్తానంటే పూర్ణులుగా చేసి స్థిరపరిచి మన మధ్య బల్లో చేయడానికి కళ్ళు మూసుకొని దేవుడు మనకు మాట్లాడతాడు, హెచ్చరిస్తున్నాడు.
ఏదైతే బోధించబడిందో పౌరులకు మాత్రమే కాదు, ఆత్మదేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాము. వాక్యాన్ని నెమరవేసుకుంటూ బలయంతో ప్రార్థన చేయవలసిన అన్న డేవిడ్ అని అభ్యర్థిస్తాను.